నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి గ్రామ రైతులు, గ్రామ పెద్దలు, స్థానిక అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. రైతులకు మద్దతు ధరతో నేరుగా వరి కొనుగోలు చేయడం ఈ కేంద్రం ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. సందర్భంగా క్లస్టర్ అధికారి రమావతి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచిస్తూ దళారుల మాటలు నమ్మి తక్కువ ధరకు పంటలను విక్రయించి నష్టపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే రైతులకు ఆర్థికంగా లాభం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి గంగారెడ్డి, సర్పంచ్ సుజనకోట రాధాకిషన్, అనురాధ గౌడ్, ఉప సర్పంచ్ నీలం కృష్ణతో పాటు పలువురు రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సహకార సంఘం జానకంపేటలో మనం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు గ్రేడ్ ఏ రకానికి 2360, కామన్ వెరైటీకి 2369 రూపాయలు ప్రభుత్వం మద్దతు ధర చెల్లించడం జరుగుతుంది. అందుకు ఈ సందర్భంగా నేను ఈ పరిధిలోని గ్రామాల రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి నాణ్యమైన అంటే ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని తీసుకొచ్చి సరైన మద్దతు ధర పొందగలరు. దళారులను నమ్మి మోసపోవద్దండి.